రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. ఏపీలో త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ కాబోతున్నాయి. లెక్కలు వాటాల చర్చ జోరుగా జరుగుతోంది. జనసేన బీజేపీలు ఎవరి ఈక్వేషన్స్ లో వారున్నారు. మరి ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది, ఎవరికి మొండి చేయి చూపిస్తారు? ప్రస్తుతం కూటమిలో ఇదే చర్చ జరుగుతోంది. సీఎం చెప్పిన ప్రాతిపదిక ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు పూర్తయ్యాయి. ఇంకా నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగలేదు. నెల రోజుల్లో అవి ఫిలప్ చేస్తామని సీఎం చంద్రబాబు బడ్జెట్ నాటి టీడీఎల్పీ సమావేశంలో హింట్ ఇచ్చారు. దీంతో పార్టీ నేతల్లో పోస్టుల మీద ఊహాగానాలు మొదలయ్యాయి. కూటమిలో మిత్రపక్షాలకు ఎన్ని కుర్చీలు వస్తాయనే అంశంపై ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం చాలా రకాల నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఆలయ కమిటీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ఇలా అన్నీ నింపాలి. వాటిల్లో పొత్తు ధర్మం పాటించాలి. అంటే టీడీపీకి 60% పైగా ఇవ్వాలి. జనసేన బీజేపీకి కలిపి 40% ఇవ్వాలి. కష్టపడ్డవారికే నామినేటెడ్ పోస్టులని చంద్రబాబు ఇప్పటికే డిసైడ్ అయ్యారు. వాటికి సంబంధించి ఎమ్మెల్యేలు తమ ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఆపద సమయంలో ఉన్నదెవరు, కష్టపడిందెవరు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వివరాలు పంపాలని సూచించారు. పక్కన తిరిగేవారిని కాకుండా పార్టీ కోసం పక్కాగా పనిచేసేవారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు మొదట్నుంచి చెబుతున్నారు. నారా లోకేష్ కూడా కొన్ని పేర్లు సిఫార్సు చేస్తున్నారు. రాష్ట్రంలో కుప్పలు తెప్పలుగా నామినేటెడ్ పోస్టులున్నాయి. ఆశావహులు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవాళ్లు, ఎన్నికల్లో పనిచేసేవాళ్లు, ఇలా అనేక రకాలుగా ఉన్నారు. దీనికి తోడు కూటమిలో మిత్రపక్షాలు కూడా కీలక నామినేటెడ్ పోస్టుల్ని ఆశిస్తున్నాయి. మరి పొత్తు ధర్మం ప్రకారం నామినేటెడ్ పోస్టులను ఎలా పంచుకుంటారు, ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు అనే దానిపై కూటమిలో జోరుగా చర్చ జరుగుతోంది.